మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో పోలింగ్ తీరుని పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ 5 మండలాలు జడ్చర్ల, అలాగే బాలానగర్, ఈ హైవే మీద ఉన్నటువంటి మండలాలు భూత్పూరు, అడ్డాకుల, మూసాపేట, ఈ మండలాల్లో ప్రస్తుతం పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే ఎన్నికల సరళిని అడిషనల్ కలెక్టర్ ఆయన అన్ని కేంద్రాలు పరిశీలిస్తూ వస్తున్నారు. అసలు పోలింగ్ ఎట్లా ఉంది, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఇతర వివరాలు మనతో పంచుకొని ఉన్నారు. సార్ చెప్పండి, ఉమ్మడి అంటే మన మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుతం పోలింగ్ ఎట్లా కొనసాగుతుంది, ఏం ఏర్పాట్లు చేశారు? మొత్తం ఇప్పటి వరకు మొదటి విడత, రెండో విడత ఎలక్షన్కి సంబంధించి అంతా ప్రశాంతంగా జరిగిందండి. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యము ప్లస్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనం ఎక్కడ కూడా ఎటువంటి చిన్న పొరపాట్లు జరగకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసేసుకొని సక్సెస్ఫుల్ చేసినాం. సేమ్ అదే తరహాలో మూడో విడతకు సంబంధించి కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనము పకడ్బందీ ప్లాన్ తోటి మూడో విడత ఎలక్షన్ ప్రాసెస్ నడుస్తుంది. సో దాంట్లో భాగంగానే ఈరోజు మనము మన మూడో విడతలో జడ్చర్ల ప్లస్ ఈ హైవే మీద ఉన్న 5 మండలాల్లో నడుస్తుంది. సో ఎక్కడ కూడా ఎటువంటి చిన్న ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటున్నాము. దీనికి ఈ మూడో విడతలో జరిగే ఎలక్షన్లలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో మాత్రం జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో అంటే వారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం వెబ్ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఒక రెస్పాన్సిబిలిటీ ఎలక్షన్ డ్యూటీని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. వారి నిరంతరం పర్యవేక్షణ చేసి ఎక్కడ ఉన్నటువంటి చిన్న మిస్టేక్స్ కానీ ఏమైనా పొరపాట్లు ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ అప్పటికి ఆన్ ది స్పాట్లో వాళ్ళు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఇన్ఫార్మ్ చేసేస్తే అప్పటికప్పుడు మేము రియాక్ట్ కావడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నాం. సార్, మీరు ఉదయం నుంచి ఎన్ని విజిటింగ్ చేశారు? అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? ఉదయం నేను కొత్త తండా విజిట్ చేశానండి. అక్కడ కూడా పీస్ఫుల్గా నడుస్తుంది. పబ్లిక్ ఓటర్స్ కూడా చాలా బారులు తీరి ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనము పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాము. సైమల్టేనియస్గా ఈ ఎలక్షన్కి మన డ్యూటీలో ఉన్న వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా ఓటింగ్ సరళి జరుగుతుంది. ఈ పోలింగ్ స్లిప్పులు పంపిణీ చేయటం కానీ, ఈ ఫెసిలిటీస్ కానీ ఖచ్చితంగా ఏమి ఉండాలి? అన్ని చోట్ల అంటే ఒకవేళ లేకపోతే ఎట్లా ఉంటాయి చర్యలు? రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ స్లిప్స్ పంపిణీ చేయడం చెప్పడం జరిగింది. మనము కూడా ప్రతి గ్రామ పంచాయతీల్లో బిఎల్ఓస్ ద్వారా ఓటర్ స్లిప్స్ పంపిణీ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరన్నా తీసుకుని వాళ్ళు ఉంటే కూడా మనం ఇప్పుడు మన పోలింగ్ స్టేషన్కి ఆపోజిట్లో బిఎల్ఓలను కూర్చోబెట్టాం, అక్కడ నుంచి తీసుకోవచ్చు. అది కాకుండా ఒకవేళ అది మర్చిపోయి ఉంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కొన్ని ఐడెంటిఫై కార్డ్స్ తీసుకొని రమ్మని చెప్పినారు. అవి ఏది ఉన్నా కూడా మనం లోపల అలర్ట్ చేయడానికి ఉంది. మొదటి ఎన్నికలు ప్లస్ రెండో విడత ఎన్నికలు గ్రాండ్ సక్సెస్ అనేది జరిగాయి. మాక్సిమం పోలింగ్ శాతం అనేది సగటున 80% దాకా నమోదైంది. సో మూడో విడత మీరు ఆల్రెడీ విజిట్ చేస్తున్నారు, ఎట్లా ఉంటుంది, ఎంతవరకు రావచ్చు పోలింగ్? సో మూడో విడతలో కూడా ఏదైతే మొదటి విడత, రెండో విడతలో ఏ విధంగా అయితే పోలింగ్ సరళి ఉందో అదే విధంగా అంటే ఓటర్స్ కూడా చాలా ఉత్సాహంగా ఓటేయడానికి బారులు తీరి పోలింగ్ స్టేషన్కి వస్తున్నారండి. ఇక్కడ కూడా సేమ్ మొదటి విడత, రెండో విడత కంటే కొంత ఎక్కువనే రావచ్చని అంచనా వేసుకుంటున్నాం. ఓటర్లకు మీరు ఏం చెప్తారు చివరిగా? ఓటర్లకి నా యొక్క ముఖ్య ఏంటంటే మనకు ప్రజాస్వామ్య దేశం కాబట్టి తప్పకుండా మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే మనలో ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలి. దాంట్లో భాగంగానే స్వచ్ఛంగా అంటే నిర్భయంగా మనము ఓటు వేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఇది ఎలక్షన్ చెప్తున్నారు. మొత్తంగా చూస్తే పోలింగ్ శాతం అయితే గత రెండు విడత ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితాలే వస్తాయి. పోలింగ్ శాతం బాగానే నమోదవుతుందని చెప్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహబూబ్ నగర్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని చెప్పేసి ఆయన వివరిస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామికిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.